సరే గైస్, వీళ్ళంతా వీడియో చేయండి అంటే బిజీగా ఉన్నారు. నేను కూడా వీడియో చేయడానికి వచ్చాను, వీళ్ళే చెప్తే విన్నారు, అందుకే టైం వేస్ట్ చేస్తాను. లేకుంటే నేను తెలుసు ఎంటర్టైన్మెంట్ చేయడానికి వెనకాలగా ఉన్నప్పుడు. ఇది పచ్చబద్ధం అండి. అవునా, నిజమా? హాయ్ గైస్, వెల్కమ్ టు ఆగం బ్లాగ్స్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా ఛానల్ని. ఏంటి, ఆగం బ్లాగ్స్. లెట్స్ స్టార్ట్ గైస్. సో గాయస్, ఈరోజు కంటెంట్ వచ్చేది ఏంటంటే, మనం నార్మల్గా చాలా రోజులు అవుతుంది వీడియోస్ చేయక, ఎందుకంటే మా విజువల్ షెడ్యూల్ వల్ల కొన్ని రోజులు మేము వీడియోలు చేయలేకపోయాం. కానీ ఈ రోజు నుంచి మీ ఎంటర్టైన్మెంట్ అయితే తగ్గదు. ఏమంటారు, ఇచ్చి పడేద్దాం. అరే మా మామ సీఎం తెలుసా నీకు? అవునరా? అరే ఒక అప్పీల్ పెట్టాలరా బాయ్. ఏంది చెప్పు. అరే ఏంది సార్, జబర్దస్త్ మనలాంటి వాళ్ళకి, మనలాంటి మంచోళ్ళకి, అది కూడా మనది ఒక సంఘం ఉంది పెద్ద. నువ్వు చెప్పినా అంటే మన వాళ్ళకి అందరినీ రెడీ చేసి చెప్తా. అరే నువ్వు చెప్పురా మామ, చెప్పించేద్దాం. అంతేనా? అంతే. అరే నాది కూడా ఒక చిన్న రిక్వెస్ట్ రా. చెప్పురా. అది నేను హాస్టల్లో ఉంటా కదా దోస్తులతో, రాత్రి అంతా వాళ్ళు తిరిగేసి చల్లగా పడుకున్నప్పుడు చేతులు కాళ్ళు పెడుతుర్రా, నా కోసం ప్లీజ్ రా. అట్లా కరెక్ట్ కాదు సార్, మీరు తప్పు చేస్తున్నారు సార్. దుర్గా, నాదొక రిక్వెస్ట్. చెప్పమ్మా. అంటే ఇప్పుడు చలికాలం కదా, హీటర్ కూడా ప్రొవైడ్ చిన్నదే నీకు, కన్నా పెద్దది. అరే ఎట్లయినా ఇంత చేసినా ఇంకొకటి కూడా చెప్పిరా. ఏంది మా ఆఫీస్ లో 8 గంటలకు ఉంటే చలికాలం పొద్దున్న లేదంటే ఎట్లా ఒక 11, 12 అలా వచ్చేటట్టు, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోయేటట్టు చెప్పిరా మా కోసం. అరే అవురా, మీరు ఇంతగానో చెప్తున్నారు, మా మామకంత ఆస్తి లేదు కదరా. ఎందుకురా? వస్తే లేదా? మినిమం ఒక ఎమ్మెల్యే, ఎంపీ, చీఫ్ మినిస్టర్ అయితే ఇవన్నీ చేస్తాడు. మా మామ ఎడికని చేస్తాడు. అరే సీఎం అంటే చంద్రమోహన్ రా. రే సో గాయస్, మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము వెనకాల జరగాము. జస్ట్ మాకు కావాల్సింది మీ లవ్, మీ సపోర్ట్, అంతే. ఇంకేం వద్దు. మహా అంటే ఏం చేస్తాం, ఎంటర్టైన్మెంట్ చేస్తాం. డూట్ పోయేదేముంది, మీకు లైక్ కొట్టడమే కదా. ఏమంటారు గాయస్? థ్యాంక్ యూ.